అందరికీ కూడా తెలిసిందే. ఇవాళ మరి మృతి చెందిన విషయం కూడా మాకు ఉదయమే డాక్టర్ల ద్వారా తెలిసింది. నిజంగా ఇది బీఆర్ఎస్ పార్టీకి, అదేవిధంగా హైదరాబాద్ నగరంలో అభివృద్ధిని, అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ఇక్కడ ఉన్న అందరితో కలివిడిగా ఉండే ఒక నాయకుడిని కోల్పోవడం అనేది అందరికీ కూడా తీవ్రమైన ఆవేదనని, తీవ్రమైన బాధని కలిగిస్తున్న సందర్భం. మీడియాని, అదేవిధంగా మిగతా మా కార్యకర్తల్ని కూడా కోరేది, ఈరోజు వాళ్ళ గోపీనాథ్ గారి కుటుంబ సభ్యుల ఆలోచన మేరకు ఈరోజే అంత్యక్రియలు, అంతిమ సంస్కారాలు మొత్తం ఏర్పాట్లన్నీ కూడా చేయాలని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యుల కోరిక మేరకు మరి ముందుకు పోతున్నాము. మధ్యాహ్నం 4:30 నుంచి రాహుకాలం వస్తుందని చెప్తున్నారు. కాబట్టి ఆ రాహుకాలం కంటే ముందే అంతిమ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కుటుంబ సభ్యుల కోరిక మేరకి జూబ్లీ హిల్స్లోని మహాప్రస్థానంలో మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్యన ఈ కార్యక్రమం పూర్తవుతుంది. ఎవరైనా కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, మిగతా వారి అభిమానులు కానీ చివరిసారి వారికి నివాళులు అర్పించాలి అంటే వారు ఇక్కడ వారి కుటుంబ సభ్యుల్ని కలవడానికి, అదేవిధంగా వారికి నివాళులు అర్పించడానికి ఇక్కడ వారి స్వగృహం దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. తర్వాత ఇక్కడ నుంచి ఊరేగింపుగా బయలుదేరి స్ట్రైట్గా మహాప్రస్థానానికి వెళ్ళి 4 గంటల లోపల రావుకాలం రాకముందే కార్యక్రమాలు చేయాలని వారి కుటుంబ సభ్యులు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి అనుగుణంగా ముందుకు పోతాం. మా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సహకరించాలని, మీడియా కూడా సహకరించాలని దయచేసి సహకరించాలని చెప్పి కోరుతూ, మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి ఇప్పుడే చెప్పింది. వారికి కూడా ధన్యవాదాలు. మరి ఈ అంతిమ కార్యక్రమాలన్నీ కూడా గౌరవప్రదంగా జరిగే విధంగా దయచేసి వచ్చిన వారికి ఇబ్బంది పెట్టకుండా అందరం కూడా సహకరిద్దామని చెప్పి కోరుతూ, ఇక్కడ స్థలం కూడా తక్కువ ఉంది, అందుకే కొద్దిగా వచ్చిపోయే వాళ్ళకి, వచ్చిపోయే వీఐపీలకు కూడా మనం కొద్దిగా వారికి సమయం ఇచ్చి వారికి మార్గం కూడా చేసే విధంగా మీరందరూ కూడా సహకరించాలని కోరుతాం. జోహార్ మాగంటి గోపీనాథ్ గారు, జోహార్ మాగంటి గోపీనాథ్ గారు, రాయ్ మాగంటి గోపీనాథ్ గారు. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తుది శ్వాస విడిచారు. ఈ రోజు ఉదయం 5:45 మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఈ నెల 5న గుండెపోటుతో ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. అయితే 2 రోజులుగా గోపీనాథ్ వెంటిలేటర్ సపోర్ట్ పై చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే వైద్యులు చేసిన కృషి ఫలించకపోవడంతో ఈ రోజు తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచారు. మాగంటి గోపీనాథ్ మరణ వార్త వినగానే హరీష్ రావు, కేటీఆర్ హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లారు. కేటీఆర్ తన నల్గొండ, ఖమ్మం జిల్లాల పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు. అంత్యక్రియలకు సంబంధించి కూడా ఇప్పుడు మీడియా ముఖంగా మాట్లాడారు. కాసేపటి క్రితమే మాగంటి గోపీనాథ్ పార్థివ దేహాన్ని కూడా మాదాపూర్లోని తన నివాసానికి తరలించారు. ఇక కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు మాగంటి గోపీనాథ్ పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తారు. మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ తరపున జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాగంటి గోపీనాథ్ 1963 జూన్ 2న కృష్ణమూర్తి, మహానంద కుమారి దంపతులకు హైదరాబాద్లోని హైదర్గూడలో జన్మించారు. 1980లో వెంకటేశ్వర ట్యుటోరియల్స్ నుండి ఇంటర్మీడియట్ చేశారు. 1983లో ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. మాగంటి గోపీనాథ్కు సునీతతో వివాహం జరిగింది. ఆ తర్వాత ఒక కుమారుడు, 2 కుమార్తెలు కూడా జన్మించారు. మాగంటి గోపీనాథ్ 1983లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. 1987, 1988లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గా ఉన్నారు. 1988 నుంచి 1993 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు.
గోపినాథ్ 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి సమీప ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్పై 9,242 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి విష్ణువర్ధన్ రెడ్డిపై 16,004 ఓట్ల మెజారిటీతో గెలిచారు. మాగంటి 2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ సభ్యుడిగా కూడా ఉన్నారు. మాగంటి గోపినాథ్ జనవరి 26, 2022న బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ప్రస్తుతం మాగంటి గోపినాథ్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఉన్నారు.